హాయ్, వెల్కమ్ టు లవ్ టాకీస్. ప్రేమించుకుందాం రా, ఎపిసోడ్ నెంబర్ 68. నేహాని చూస్తూనే తనెవరు అని అడిగింది ఆద్య. ఆ మాట వినగానే ఏమని చెప్పాలో తెలియలేదు నాకు. కనీసం తనకు బేబీ ఉందనే విషయం కూడా తనకు గుర్తులేదా అనే అనుమానం మొదలైంది. ఎవరేంటి, శ్రీనిధి కూతురు, అదేం ప్రశ్న అని గదిమింది అమ్మ. అప్పుడే అంత పెద్ద కూతురుందా నీకు అని నన్ను అడిగింది అది. ఆ విచిత్రమైన ప్రశ్నకు ఏం సమాధానం చెప్పాలో అర్థం కాక స్కిప్ చేసి మౌనంగా లోపలికి వెళ్ళిపోయాను. అయినా మీ అత్తయ్య గారిని అలా ఏకవచనంతో పిలవడం ఏంటి శ్రీనిధి? అత్తయ్య గారు అని పిలువు. మనల్ని చూసి మన పిల్లలు పద్ధతులు నేర్చుకుంటారని మర్చిపోకు అని నా వెనకే వస్తూ చెప్పింది అమ్మ. సరే అమ్మా అని చెప్పి కాఫీ కలిపి అత్తయ్య రూమ్ డోర్ నాక్ చేశాను. తీసే ఉంది శ్రీ అని ఎదురొచ్చి నా చేతిలో కప్స్ తీసుకొని, నువ్వెందుకు తీసుకురావడం, నేనే వచ్చి తాగేదాన్ని కదా అన్నారు అత్తయ్య. పర్లేదు అత్తయ్య గారు అన్నాను. అత్తయ్య గారునా? ఇదెక్కడ పిలుపు మారినట్లుందే అని చిన్నగా నవ్వారు అత్తయ్య. హైకమాండ్ ఆర్డర్ అని. నేను హెల్ప్ చేయనా అన్ప్యాకింగ్లో అని అడిగాను. నేను సర్దుతానులే, వాటికేముంది గాని ఇటురా, ముందు వచ్చి కూర్చో అని నా చేతులు పట్టుకొని బెడ్పై కూర్చోబెట్టి, నీకు వర్క్ స్ట్రెస్ ఉంటుందా, ఎందుకలా వీక్గా కనిపిస్తున్నావు అని నెమ్మదిగా అడిగారు అత్తయ్య. అదేం లేదు అన్నట్లు తలూపాను. చెప్పకూడదన్నంత పర్సనలా అని అడిగారు అత్తయ్య. దాంతో ఆమె వైపు తలెత్తి చూస్తూ, నిజంగా మీ అబ్బాయి మీద కోపం వస్తోంది, దొరికితే కొట్టాలనిపిస్తుంది. తన కారణాలు తనకు ఉండొచ్చు, కానీ నా అభిప్రాయం తనకు అవసరం లేదా? ఇన్ని మాటలు తనను అడగాలనిపిస్తుంది. టైం కోసం ఎదురు చూస్తున్నాను అని బొంగురుపోతున్న గొంతుతో చెప్పాను. తన గురించి ఆలోచిస్తూ నువ్వు తినడం మానేయడం ఏంటి శ్రీ అని అడిగారు అత్తయ్య. తినడం మానేయలేదు అత్తయ్య, బతకడం కోసం తినాల్సిందే కదా అని బాధగా అన్నాను. బతకడం కోసం తింటే ఇలానే ఉంటాం. నువ్వు ఇలా ఉంటే ఎలా చెప్పు? యూ డోంట్ వరీ అబౌట్ బిజినెస్ నౌ, వీఆర్ హియర్ టు టేక్ కేర్ ఆఫ్ ఇట్. నువ్వు ఆరోగ్యంగా ఉండి చాలు అని నా తల మీద చెయ్యేసి నిమురుతూ చెప్పారు అత్తయ్య. ఐ విల్ ట్రై అత్తయ్య అని ఆవిడ చెయ్యి పట్టుకొని, అంకుల్ ఎక్కడున్నారు అని అడిగాను. జోసఫ్ని కలవడానికి వెళ్దామన్నారు, ఫ్రెష్ అవుతున్నారు అని చెప్పారు అత్తయ్య. నేను కూడా రానా అని అడిగాను. పదా, కలిసి మాట్లాడొద్దాం మీ మరిది గారితో అని కన్ను కొట్టారు. నేను నవ్వుతూ, అత్తయ్య మీరింకా మారలేదు, సారీ అత్తయ్య గారు అని అన్నాను. సరే కోడలు గారు, త్వరగా రెడీ అయ్యేస్తే వెళ్దాం అని నవ్వుతూ అన్నారు అత్తయ్య. మరోవైపు 6 నెలల తర్వాత కూతుర్ని చూసిన ఆనందంలో అమ్మ మురిసిపోతోంది. ఆమె కళ్ళలో ఆనందం చూస్తుంటే అసలైన తల్లి ప్రేమ అంటే ఏంటో క్లియర్గా అర్థమవుతోంది నాకు. మరి నేను నేహకు అలాంటి తల్లినేనా? ఎందుకో ఒక వింత ప్రశ్న నాలో ఉదయించింది. నేను జోసఫ్ను కలవడానికి వెళ్తున్నానమ్మా అని అమ్మతో చెప్పాను. టిఫిన్ తినేసి వెళ్ళండి అని చెప్పింది అమ్మ. చెప్తాను అని ఆద్య ముందు కూర్చొని, ఇప్పుడంతా బాగుందా అని చిన్నగా అడిగాను. అయినా వాళ్లతో నేను అమెరికా ఎలా వెళ్ళాను, అసలు వాళ్ళెవరు అని అడిగింది ఆద్య. మా అత్తయ్య మావయ్య అని చెప్పాను. అయితే నన్నెందుకు తీసుకువెళ్లారు అని అసహనంగా అడిగింది ఆద్య. నువ్విలా అడుగుతావని తెలియక అని కోపంగా అన్నాను. అక్క, అసలు వాళ్ళెవరు నన్ను తీసుకుని వెళ్ళడానికి? నీ ఫ్యామిలీకి నాకు ఏంటి సంబంధం? నీ ఇంట్లో నేనెందుకు ఉండాలి అని పిచ్చిపట్టినట్లుగా అరుస్తోంది ఆద్య. దాంతో దానివైపు విసుగ్గా చూసి, మెంటలెక్కిందా నీకు? నీకోసం కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి వైద్యం చేయించి వాళ్ళింట్లో పెట్టుకొని నిన్ను ఇంత మంచిగా చూసుకుంటే నువ్వు ఇలా మాట్లాడగలుగుతున్నావు? అట్లీస్ట్ బీ థ్యాంక్ఫుల్ టు దెమ్. అయినా వాళ్లే ముందుకు రాకపోతే నువ్వు ఈ రోజుకు కూడా అదే గదిలో పడి మంచం మీద స్పృహ లేకుండా పడి ఉండేదానివి అని విసురుగా తనతో చెప్పి, అమ్మా, దీన్ని ఇక్కడే ఉంచుకొని భరించడం నా వల్ల కాదు. ఆరాధ్యతో బెంగళూరు పంపించేస్తాను. ఇప్పటికే 100 తలనొప్పులు నాకు. ఎంతకంటే ఎక్కువ నేను కూడా హ్యాండిల్ చేయలేను. అంత ఇష్టం లేనప్పుడు ఇక్కడ దీన్ని పెట్టుకొని మనం చేసేది మాత్రం ఏముంది అని అమ్మతో చెప్పాను. సరే, దాంతో నేను కూడా బయలుదేరతానులే శ్రీ. ఎన్ని రోజులని నేనైనా ఇక్కడుంటాను. ఇప్పుడు మీ అత్తగారు వాళ్ళు ఎలాగూ వచ్చేశారు కదా, అందరూ ఉంటారులే, మధ్యలో నేనెందుకు, నాకు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది అని అంది అమ్మ. ఆ ఇబ్బంది మాట పక్కన పెట్టమ్మా, అయినా నీకు వాళ్ళుంటే మొహమాటం ఏముంది అని అడిగాను. మొహమాటం అంటే అల్లుడింట్లో ఆడపిల్ల తల్లి ఇన్ని రోజులు ఉండొచ్చా అసలు? నవ్వుతారే ఎవరికైనా చెబితే. ఇన్ని రోజులు కష్టంలో కూడా ఒంటరిగా వదిలేయకూడదని ఉన్నాను, కానీ
లేదంటేనా అంది అమ్మ. ఇంతలో ఇది అల్లుడిల్లు మాత్రమే కాదండి, మీ అమ్మాయిది కూడా. అయినా మా అబ్బాయి ఇంటికి మేము ఇంత స్వేచ్ఛగా రాగలిగినప్పుడు మీరెందుకు రాకూడదు? అలాంటి పట్టింపులు మాకు అస్సలు లేవు. మీరు వాళ్ళతో కలిసి ఉండాలని నేను కోరుకుంటున్నాను. మేము ఎలాగూ ఇక్కడ ఉండలేం కదా, కనీసం మీరైనా వీళ్ళకు తోడుగా ఉంటే బాగుంటుంది కదా అని అంటూ రూమ్లోకి వచ్చారు అత్తయ్య. అవుననుకోండి, కానీ పిల్లలకి పెళ్లి చేశాక వాళ్ళ జీవితంలో మనం ఎక్కువగా ఇన్వాల్వ్ అవ్వకూడదని శ్రీనిధి వాళ్ళ నాన్నగారు ఎప్పుడూ అంటుండేవారు అని చెప్పింది అమ్మ. ఇందులో ఇన్వాల్వ్మెంట్ ఏముందండి? అప్పుడు మా పిల్లలకి 18 ఏళ్ళు నిండిపోయిన తర్వాత మేము వాళ్ళకి పూర్తిగా సలహాలు ఇవ్వడం మానేశాం. వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలి, ఎవరితో మాట్లాడాలి, ఏం చేయాలి, ఇవన్నీ పూర్తిగా వాళ్ళ వ్యక్తిగత విషయం కిందే వదిలేశాం. అందుకే ఇప్పుడు ఇబ్బందులు వచ్చినా కూడా వాళ్లే చూసుకోవాలని వదిలేస్తున్నాం. ఒక ఇంట్లో ఉన్నంత మాత్రాన వాళ్ళ విషయాల్లో మనం ఇంటర్ఫీర్ అవుతామని ఏమీ లేదు కదండి. మన పని మనది, వాళ్ళ పని వాళ్ళది. కలిసి భోజనం చేయడం, వాళ్ళొక మాట చెబితే ఓహో అని వదిలేయడం, ఇంతే మనం చేయగలిగింది అని నవ్వుతూ చెప్పారు అత్తయ్య. అమ్మ కూడా అవును అన్నట్లు తలూపింది. అప్పుడు అత్తయ్య నా వైపు తిరిగి ఇక వెళ్దామా అని అడిగారు. హా అత్తయ్య అని చెప్పి వెళ్ళొస్తా అమ్మా అని అమ్మతో చెప్పాను. జాగ్రత్త అని నా చేతిని పట్టుకొని వదిలింది అమ్మ. నేను అత్తయ్య బయటికి వచ్చాం. మీ అమ్మగారు బాగా సెన్సిటివ్ కదా అని అడిగారు అత్తయ్య. అవును అన్నట్లు తలూపాను. జాగ్రత్తగా చూసుకో శ్రీ, మీ చెల్లి మామూలుగా అనిపించటం లేదు. ఆవిడ ఒక్కదాని మీద ఆ అమ్మాయిని వదిలేస్తే వాళ్ళు హ్యాండిల్ చేయలేరు. మనం వాళ్ళకి దగ్గరగా ఉండడమే కరెక్ట్. ఆ అమ్మాయిని ఎప్పటికప్పుడే మానిటర్ చేస్తూ ఉండాలనిపిస్తోంది. బలవంతంగా అయినా సరే సైక్రియాటిస్ట్ దగ్గరికి తీసుకువెళ్తేనే మంచిది. ఆ పిల్ల వయసు ఎంతని, చిన్నపిల్ల కదా, బంగారు భవిష్యత్తు ఉంది తనకి. చెప్పుడు మాటల ప్రభావం గట్టిగా ఉంది తన మీద. ఈ పగ ప్రతీకారం అంటూ జీవితాన్ని నాశనం చేసుకుంటోంది అని బాధపడుతూ చెప్పింది అత్తయ్య. నా చెల్లిని నేనే అంత అర్థం చేసుకోలేకపోయాను. అదేదో ఒక మాట అంటే కోపం వచ్చేసి ఏదేదో మాట్లాడేశాను. అసలు వీళ్ళంతా ఇలా మంచిగా ఎలా ఆలోచిస్తారో ఆ విషయం నాకు ఎప్పటికీ అర్థం కాదు. అయినా సరే అవును అన్నట్లు తలూపి జాయిన్ చేద్దాం అత్తయ్య. ఆరోగ్యం పూర్తిగా సెట్ అవగానే ఓపెన్ డిగ్రీ రాయించి దాని చదువు పూర్తి చేయించాలి. దాని చదువు, ఉద్యోగం మన కంపెనీలో ఎక్కడో ఒక చోట వేయిస్తే అదే సెట్ అవుతుంది. బాధ్యతలు తెలిసొస్తాయి అని అన్నాను నేను. ఆరోగ్యం పూర్తిగా సెట్ అవ్వనివ్వు, ఉద్యోగం, పెళ్ళి అన్నీ చేసేద్దాం. వదిలేయం కదా తననలా. ఎంతైనా నీ చెల్లితను మన బాధ్యతే కదా అన్నారు పీటర్ అంకుల్. చాలా థ్యాంక్స్ అంకుల్ అని మనస్ఫూర్తిగా చెప్పాను. మనలో మనకి థ్యాంక్స్ ఏంట్రా అని నవ్వి, వీడు జైల్లో బాగా చిల్లవుతున్నాడా, పెట్టింది తినేసి పొట్ట పెంచేస్తున్నాడేమో అని నవ్వారు అంకుల్. వెంటనే అత్తయ్య కల్పించుకొని, ఇక చాలే, ఛాన్స్ వచ్చింది కదా అని నా కొడుకుని మాటలు అనేయడం కాదు. సుకృతి వాణ్ణి కలిసిన తర్వాత నీతో ఏమైనా మాట్లాడిందా శ్రీ అని నన్ను అడిగారు అత్తయ్య. హా మాట్లాడింది అత్తయ్య, తను ధైర్యంగానే ఉంది, పర్వాలేదు. కానీ నాకే బాధగా ఉంది, తనలో తానే గిల్టీ ఫీలింగ్స్ పెంచేసుకుంటుందేమోనని అని అన్నాను. గిల్టీ ఫీలింగా? దేనికి అని ఆశ్చర్యంగా అడిగారు అంకుల్. ఐ మీన్ తనతో పెళ్ళి అనుకున్నాకే మనకి ఈ ఇబ్బందులు ఎదురవుతున్నాయి అంటే అది తన వల్లే అని తన ఫీలింగ్. ఎవరేం చెప్పకపోయినా సరే ఆ ఫీలింగ్ వస్తుంది కదా అని చెప్పాను. నిజమే, కానీ అది మనమేం చేయలేని సిచ్యువేషన్ కదా. వాళ్ళిద్దరే మాట్లాడి చూసుకోవాలి ఇవన్నీ అని అన్నారు అత్తయ్య. తను మాట్లాడే ఉంటాడు, నేను కూడా ఒకసారి మాట్లాడదామని అనుకుంటున్నా. చాలా మంచి పిల్ల, నాకు బాగా నచ్చింది అని చెప్పాను. నీకు నచ్చితే అదే చాలు అని నవ్వి, ఈరోజు నైట్కి డిన్నర్కి పిలుద్దామా అని అడిగారు అత్తయ్య. ఇంటికా? సరే అత్తయ్య అని చెప్పాను. సరే, నేను తర్వాత ఫోన్ చేసి మాట్లాడతానులే అని చెప్పారు అత్తయ్య. సరే అన్నాను. ఇలా మాట్లాడుకుంటూ కారు దిగి మేమందరం లోపలికి వెళ్ళేటప్పటికీ జోసెఫ్ రూమ్లో నిలబడి ఉన్నాడు అమర్ మిశ్రా. అతన్ని చూసి కొంచెం చిరాకు పెడుతూ, మీరేం చేస్తున్నారు అమర్ ఇక్కడ అని కళ్ళు చిట్లించి చూస్తూ అడిగాను. అతను నాకు సమాధానం చెప్పకుండా జోసెఫ్ వైపు తిరిగి, నోట్ జ్యూస్ మీద సైన్ చేసి ఇక వెళ్ళిపోవచ్చు మీరు అని చెప్పి మా వైపు తిరిగి, వీఆర్ సారీ పీటర్స్, ఆ వెపన్స్ మీ సేఫ్టీ కోసమే యూజ్ చేసినట్లు మా ఇన్వెస్టిగేషన్లో ప్రూవ్ అయింది. సో ఇక మీదట మీ అబ్బాయికి రిమాండ్లో ఉండాల్సిన అవసరం లేదు.
ప్రోటోకాల్ గురించి చెబుతున్నాను అంతే అని పేపర్స్ తీసి జోసెఫ్కి ఇస్తూ చెప్పాడు అమర్. అంతేనా? ఇంకొక 1 వీక్ ఉంటాననుకున్నానే. సర్లే అని ఆ పేపర్స్ తీసుకొని సైన్ చేసి ఇచ్చేశాడు జోసెఫ్. వన్స్ కేస్ ప్రూవ్ అయితే మీకు కావలసినన్ని రోజులు ఇక్కడే ఉండొచ్చు. అప్పుడు మీరు వెళ్తానన్నా మేము వెళ్ళనివ్వం అని ఒక విలన్ డైలాగ్ చెప్పాడు అమర్. ఎల్లెహే అని చిరాగ్గా అనుకున్నాను నేను. నమస్తే మాతాజీ పితాజీ అని అత్తయ్యకు చెప్పి వదినగారికి ప్రణామం అని నన్ను విడుదల చేస్తున్న న్యూస్ నా వరకే ఇంకా రాలేదు, అప్పుడే మీ వరకు వచ్చేసిందా? గ్రేట్ అన్నాడు జోసెఫ్. చేసింది చాలే గాని ఇక మనకి ఈ ప్లేస్కి ఎలాంటి సంబంధం లేదు, హాయిగా ఇంటికి వెళ్దాం పదా అని అమర్ వైపు చూస్తూ చెప్పాను. ఓయ్, సంబంధం లేదని ఎలా అంటున్నావు? మనకు మర్యాదలు చేసిన వాళ్ళకి మనం మర్యాదలు చెయ్యొద్దా ఏంటి అని నవ్వుతూ అడిగాడు జోసెఫ్. నువ్వు ఏ మర్యాదలు చెయ్యక్కర్లేదులే, రావయ్యా స్వామి అని జోసెఫ్ చేతిని పట్టుకొని బయటికి లాక్కు వెళ్తూ, సో నో మోర్ ఫార్మాలిటీస్ మిస్టర్ అమర్ మిశ్రా అని అడిగాను. యా అన్నాడు అమర్ మిశ్రా. అప్పుడు పీటర్ అంకుల్ అతనితో, మీ సైడ్ నుంచి వచ్చే అపాలజీ లెటర్ రేపు మార్నింగ్ మా ఆఫీస్కి రావాలి. అండ్ ప్రతి మెయిన్ పేపర్లో ఇది మెయిన్ న్యూస్గా రావాలి. ఇది ఆర్డర్ అనుకుంటారో మా డిమాండ్ అనుకుంటారో మీ ఇష్టం. ఒకవేళ చెయ్యకపోతే డిఫమేషన్ కేసు వేయడానికి పెద్ద టైం పట్టదు. ఆ విషయం మీరు ఇప్పటికే గ్రహించుంటారు అని సీరియస్గా చెప్పి వి విల్ టేక్ లీవ్ అని ముందుకు వెళ్ళిపోయారు అంకుల్. మౌనంగా అతని వెనకే మేం కూడా నడుస్తూ ఉంటే, సరిపోయారిద్దరు చిన్నపిల్లల్లా అన్నారు అత్తయ్య. నేనేం చేశాను? అంతా మీ చిన్న కొడుకు చేస్తే, అయినా చూడండి ఏదో అత్తారింటికి వెళ్ళినట్టు హాయిగా తిని పడుకొని పొట్ట పెంచేశాడు. అక్కడ మీ పెద్ద కొడుకు కూడా అంతే, అంకుల్లా తయారై ఉంటాడు. ఇప్పుడు తన కోసం నన్ను ఆంటీలా మారమని మాత్రం చెప్పకండే అని అన్నాను. కొంచెం ఎక్కువైంది అన్నాడు జోసెఫ్. మీరు చేసిన దాంతో పోలిస్తే ఇది చాలా తక్కువే అన్నాను నేను. వడ్డీతో సహా తిరిగిచ్చేయడానికి పూనుకున్నట్లున్నావుగా అని ముఖం దిగాలుగా పెట్టుకుని అన్నాడు జోసెఫ్. మా మాటలన్నీ వింటూ అత్తయ్య మాత్రం, మీ పెళ్ళప్పుడు నాకు ఆడపిల్ల వచ్చిందని అనవసరంగా అన్నాను. మీ ఇద్దరు అన్నా చెల్లెలలా కొట్టుకొని గోల చేస్తున్నారు. రేపు నేహాకి సిబ్లింగ్స్ కజిన్స్ వచ్చినా మీ అంత గొడవ చేయరు వాళ్ళైనా అని నవ్వుతూ అన్నారు అత్తయ్య. ఆ మాట వినగానే అత్తయ్యకేమైనా మా బేబీ గురించి తెలుస్తుందా అని ఒక క్షణం అనిపించింది. అయినా మళ్ళీ అంతలోనే వద్దులే, అడిగి ఇప్పుడు వాళ్ళకి లేనిపోయిన ఆశలు కల్పించడం ఎందుకు అనుకొని మౌనంగా ఊరుకున్నాను. ఇంతలో బ్రేక్ఫాస్ట్ చేశారా? ఐఎమ్ స్టార్వింగ్, ఎక్కడైనా తిందామా అని అడిగాడు జోసెఫ్. ఇంట్లో శ్రీనిధి వాళ్ళ అమ్మగారు చక్కగా టిఫిన్ చేశారు, వచ్చి స్నానం చేసుకొని ప్రే చేసి తర్వాత తిను అని సీరియస్గా చెప్పారు అత్తయ్య. బాగా కంట్రోల్ చేయడం నేర్చుకున్నావమ్మా నువ్వు కూడా కొందరి దగ్గర నుండి అని ఉక్రోషంగా నా వైపు చూస్తూ అన్నాడు జోసెఫ్. అవును మరి అన్నాను. శ్రీనిధి మైకేల్ రిజైన్ చేశాడని తెలిసిన తర్వాత ఇష్యూ చేసిన ఆ బోర్డు మెంబర్ పేరేంటి? ముకుల్ కదా. వాట్స్ హిస్ స్టేటస్ నవ్? కాస్త గంభీరత నిండిన స్వరంతో అడిగారు అంకుల్. అది అప్పుడు అతనికి ఫండ్స్ రిలీజ్ చేసే అమౌంట్ లేకపోవడం వల్ల టెర్మినేషన్ ఇవ్వలేదు అంకుల్. ఆ తర్వాత ఎప్పుడైతే మన బ్యాంక్ అకౌంట్స్ ఫ్రీజ్ నుండి రిలీజ్ అయ్యాయో వెంటనే తనకి 2 months నోటీస్ ఫర్ డ్యూస్ రిలీజ్ చేశాను అని చెప్పాను. 2 months వాడికి టైం ఇవ్వాల్సిన అవసరమేముంది? ఇవ్వకుండా ఉండాల్సింది. పాము అని తెలిసినప్పుడు పక్కన పెట్టుకొని చూసినా కూడా పాలు పోసినా సరే విషమే చిమ్ముతుందది. మనమే జాగ్రత్తగా ఉండాలి అలాంటి వాళ్ళతో అని చెప్పారు అంకుల్. అంటే తనని డ్రైవ్ చేస్తుంది అర్ణవ్ అని మనకు ఆల్రెడీ తెలుసు కదా. ఎలాగూ అర్ణవ్ని కంట్రోల్లో పెట్టాను అందుకే అని అన్నాను. ఈరోజు అర్ణవ్, రేపు నేనే అవ్వచ్చు. నా దగ్గరే ఒక 100 కోట్లు తీసుకొని నీ మీదకి తిరగబడచ్చు. ఎప్పుడు మైకేల్ అంటూ ఉంటాడు కదా, డబ్బు లేనప్పుడు మనతో ఉండేవాళ్లే మనవాళ్ళు అని. అదే ఫాలో అయితే మనకి కూడా బెటర్గా ఉంటుంది అని చెప్పాడు అంకుల్. ఆ తర్వాత మళ్ళీ ఆ రోజు మీటింగ్లో నీకు అగైనెస్ట్ అయిన వాళ్ళని, స్ట్రైక్లో పార్టిసిపేట్ చేసిన మెంబర్స్ అందరినీ టెర్మినేట్ చేసి పడేస్తూ నోట్ రిలీజ్ చేసేయండి ఈరోజే అని చెప్పారు అంకుల్. కానీ అంకుల్, స్ట్రైక్లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళు మొత్తం అంటే ఆల్మోస్ట్ ఒక షిఫ్ట్ ఎంప్లాయీస్ అందరూ ఉన్నారు అని కంగారుగా చెప్పాను. సో వాట్, బయట ఉద్యోగం లేక వేల మంది స్టూడెంట్స్ ఖాళీగా ఉన్నారు. ఒక్క ఛాన్స్ ఇస్తే చాలు వీళ్ళకంటే బెటర్గా పర్ఫామ్ చేస్తారు. వీళ్లలాగా వాళ్లకు అంతంత జీతాలు ఇవ్వాల్సిన అవసరం కూడా ఉండదు. అయినా మనం కరోనా ఎఫెక్టెడ్ టైంలో కూడా శాలరీస్ ఎంప్లాయీస్ కాపలేదు కదా. అలాంటిది కంపెనీలో జరిగే ఇంటర్నల్ ఇష్యూ కోసం ఎవరో బయట వ్యక్తి ద్వారా మ్యానిపులేట్ చేయబడటం అంటే చిన్న విషయం కాదు. అది చాప కింద నీరులా పాకి
మన మీదకే వస్తుంది. అలాంటి వాళ్ళ మీద ఇక మనం మన ట్రస్ట్, మనీ, టైం మూడింటిని స్పెండ్ చేయకూడదు అని ఖచ్చితంగా చెప్పారు అంకుల్. మీరు చెప్పింది కరెక్ట్ పీటర్. అండ్ ఈరోజే మెగా జాబ్ మేళాకి ప్రెస్ నోటీస్ రిలీజ్ చేయండి. మనకి కావలసిన వర్క్ ఫోర్స్ని తీసుకోండి. వాళ్ళ రేంజ్కి తగ్గట్లు తగిన శాలరీస్ ఇవ్వండి. ఐ కెన్ ప్రొసీడ్ విత్ ఫర్దర్ ఫైనాన్స్ అన్నారు అత్తయ్య. కానీ అది మన ప్రొఫెషనల్ ఎథిక్స్కి క్వశ్చన్ చేయదా అంకుల్ అని అడిగాను. ప్రొఫెషనల్ ఎథిక్స్కి వచ్చిన ప్రాబ్లం ఏంటి శ్రేణిది? ఒక కంపెనీలో ఉంటూ వాళ్ళ బ్యాడ్ టైంని క్యాష్ చేసుకోవాలనుకోవడం వాళ్ళ తప్పు. అది గుర్తించి వాళ్ళను బయటికి తీసేయడం మన తెలివితేటలు. అండ్ దిస్ ఈజ్ హౌ కార్పొరేట్ వరల్డ్స్ రన్స్. ఎథిక్స్ అంటూ అనుక్షణం భయపడుతూ ఉండలేం కదా అని అన్నారు పీటర్ అంకుల్. డాడ్, కానీ వాళ్ళ స్టేక్ కొంటే మరి మనది మొనోపోలే అయిపోతుంది కదా అని డౌట్గా అడిగాడు జోసఫ్. నేహా పేరు మీద పెడదాం అన్నారు అత్తయ్య. వద్దు అని వెంటనే చెప్పాను నేను. ఎందుకు అని అడిగారు అత్తయ్య. ఏమో అత్తయ్య, నేహకి ఇవన్నీ చేయడం కరెక్ట్ కాదు. తర్వాత తను మనం అలా చాలా చాలా సఫర్ అవ్వాల్సి వస్తుందని నాకు భయంగా ఉంది అని ఆద్యను తలుచుకుంటూ చెప్పాను. మనం సఫర్ ఎందుకు అవుతాం? మమ్మీ, నువ్వు చెప్పిందే కరెక్ట్. నేహా పేరు మీదకే షిఫ్ట్ చేయిద్దాం. నేను ఆ పేపర్ వర్క్ అంతా చూసుకుంటాను అని చెప్పాడు జోసఫ్. లేదత్తయ్య, ఒక్కసారి ఆలోచించి నిర్ణయం తీసుకుందాం మనం. తర్వాత మళ్ళీ ఏవైనా ఇష్యూస్ వస్తే మనమే బలైపోతాం. ఒకవేళ నేహాను ఆద్య తీసుకొని వెళ్ళిపోతే లీగల్గా మనం ఆపలేం కదా. నేహా మైనర్ కాబట్టి ఆ ఎసెట్స్ మీద హోల్డింగ్స్ అన్నీ ఆద్యకి వెళ్తాయి, లేదా దాని ఫాదర్కి వెళ్తాయి. అటు ఆ ఇద్దరికీ మనం అంటే పడదు. ఎప్పుడెప్పుడు నన్ను దెబ్బ కొట్టాలా అని వాళ్ళు చూస్తూనే ఉంటారు. అలాంటిది మనమే వాళ్ళ చేతికి మన తలను అందిస్తే ఊరుకుంటారా అని భయంగా అడిగాను. ఆ మాట విన్న అత్తయ్య నా వైపు కొంచెం విచిత్రంగా చూస్తూ, ఎందుకు అంతలా ఆలోచిస్తున్నావు శ్రీనిధి నువ్వు? అసలు అదంతా జరిగే ఛాన్స్ ఉందా? పోనీ నువ్వన్నట్లే జరిగిందనుకో, వాళ్ళు మనల్ని రూల్ చేసే సిచ్యువేషన్ లేదు శ్రీ. అయినా కూడా మనం ఇచ్చే ఆ 2 or 3% స్టేక్ వల్ల మనకొచ్చిన లాభమో నష్టమో లేదు. నువ్వు అనుకున్న సిచ్యువేషన్ పోలారిటీ ఉన్నప్పుడే వస్తుంది. అసలు ఇప్పుడు పోలారిటీ మనకెక్కడుంది అని అంది అత్తయ్య. ఇంతలోనే అంకుల్ కూడా, అవును, ఇప్పుడు నువ్వు సీఈఓగా ఉన్నావు. మైకేల్ వచ్చాక తనుంటాడు. జోసఫ్ సిటీఓగా ఉంటాడు. ఇక ఇందులో మనం ఆలోచించేంత ఏముందని? అలా ఏమవ్వదు. అయినా నేహా మన ఫ్యామిలీలో ఒక మెంబర్ అయినప్పుడు బిజినెస్లో ఎందుకు కాదు అని అడిగారు అంకుల్. వెంటనే అత్తయ్య కూడా, అవును, ఈరోజు మనం తనకిచ్చే ఈ 2% ఒక స్టేక్ గిఫ్ట్ అనుకో. గిఫ్ట్కి వాల్యూ కట్టకూడదు కదా. వాట్ వీఆర్ గివింగ్ ఈజ్ ఏ బంచ్ ఆఫ్ పేపర్స్. టైం వచ్చినప్పుడు వాటి విలువ అవే తెలియజేస్తాయి అని చెప్పారు అత్తయ్య. అలా ఇద్దరూ నన్ను ఒప్పించడానికి ట్రై చేస్తున్నారు. ఇంతలో డ్రైవర్ కార్ను ఇంటి ముందు ఆపడంతో ఆలోచనల్లో ఉన్న నేను మౌనంగా దిగి లోపలికి వెళ్తుంటే హాల్లో నుండే పెద్ద పెద్ద అరుపులు వినిపిస్తున్నాయి. దాంతో కంగారుగా లోపలికి పరిగెత్తుకుంటూ వెళ్ళాను. అమ్మ ఆద్యను ఆపుతూ ఉంటే ఒక పక్కగా నుంచొని షాకింగ్గా చూస్తోంది సుకృతి. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలుసుకోవాలంటే వెంటనే మన లవ్ టాకీస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ప్రేమించుకుందాంరా సిరీస్లోని నెక్స్ట్ ఎపిసోడ్ను వినండి. మా ఈ కథలు మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కమెంట్ చేసి, హై పాయింట్స్ కూడా ఇచ్చి మమ్మల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.